ఒక కథనం రాసింది. ఇది దీనికి సంబంధించినటువంటి. సో 2 కోట్ల స్కామ్, చలాన్ల ట్యాబుల్లో సొంత క్యూఆర్ కోడ్, పట్టపగలే ట్రాఫిక్ పోలీసుల దోపిడీ, ట్రాఫిక్ చలన్ల వసూళ్ల దారి మళ్లింపు, 2 కోట్ల వరకు వాహనదారుల నుంచి వసూలు, ఖజానాకు గండి, స్కాన్ చేసిన సొమ్ము సొంత ఖాతాల్లోకి, చలాన్ల పెండింగ్ పై వాహనదారులు షాక్, బాధ్యుడిని చేస్తూ ఓ హోంగార్డుపై వేటు, తప్పించుకునే పనులు కొందరు పెద్దలు, అధికారులకు తెలియకుండా పోలీస్ శాఖలో ఇంత కుంభకోణం సాధ్యమా, స్కామ్ ను తొక్కిపెట్టడంపై అనుమానాలు ఎన్నో. సో ఇది ఒక పెద్ద స్కామ్. మనం ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి మనం పోతంటే బండి ఆపుతారు, బండి ఆపిన తర్వాత నీ బండి మీద 7,500 చలాన్లు ఉన్నాయి, లేకుంటే 2,000 చలాన్లు ఉన్నాయి, 3,000 చలాన్లు ఉన్నాయి, ఇది ఇప్పుడు కట్టాలి, ఇందులో 50% అని కట్టు, లేకుంటే ఇక్కడి నుంచి బండి పోనీయమంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడుగుతూ ఉంటారు కదా. ఆ కట్టే సమయంలో క్యూఆర్ కోడ్ ఇస్తారు వాళ్ళు, అక్కడ ఆన్లైన్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ ఇస్తారు కదా. ఆ క్యూఆర్ కోడ్ మనకు ప్రభుత్వం సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ కాకుండా, అంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ కాకుండా వాళ్ళ సొంత క్యూఆర్ కోడ్ ఇచ్చారట. వీళ్ళు ఏమనుకుంటున్నారు, కట్టే కస్టమర్ వాహనదారుడు ఏమనుకుంటారు, క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయగానే స్కాన్ చేస్తారు, పేమెంట్ చేసేస్తాడు, సగమన్నా కట్టిన కదా, నాది సగం చలాన్లు అయిపోయినాయి కదా అని అనుకుంటాడు. కానీ తీరా పోయిన తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత పోయి చూస్తే అది ఎంత ఎంత పెండింగ్ ఉందో మళ్ళీ అంతే పెండింగ్ ఉంది, డబ్బులు మాత్రం పక్కదారి పెట్టినాయి. దాదాపు ఇది 2 కోట్ల స్కామ్ అట, 2 కోట్ల స్కామ్ అంటూ నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. సామాజిక మాధ్యమాల్లో కొన్ని రీల్స్ వస్తుంటాయి. ఓ దుకాణంలో సరుకును కొనడానికి వెళ్ళిన వ్యక్తి బిల్లు చెల్లించే సమయంలో అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ బదులుగా దుకాణదారుని నేమర్చి తన అకౌంట్ చెందిన స్కానర్ కోడ్ ను పెట్టి డబ్బు చెల్లిస్తాడు. దుకాణదారుని మోసం చేసినట్టు చూపించే ఈ రీల్స్ సరదాగానే ఉన్నా దీని నుంచి స్ఫూర్తి పొందారో ఏమో కానీ నగర ట్రాఫిక్ పోలీసులు ఏకంగా ఇదే విధానాన్ని ఫాలో అయిపోయి సర్కార్ ఖజానాకు 2 కోట్ల దాకా గండి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటూ ఒక కథనం రాసింది. దీని పూర్తి కథనం చదువుదాం. ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసేందుకు శాఖాపరమైన క్యూఆర్ కోడ్ బదులు తమ సొంత బ్యాంక్ ఖాతా క్యూఆర్ కోడ్ ను పెట్టిన ఉదంతం పోలీస్ శాఖలను కలకలం రేపుతున్నది. చలాన్లు కట్టినప్పటికీ ఇంకా పెండింగ్ ఉన్నట్టుగానే వెబ్సైట్ లో కనిపిస్తున్నది. దీనిపై వాహనదారులు ఫిర్యాదు చేయగా ఇంకా అప్డేట్ కాలేదేమో అని మొదట్లో అధికారులు భావించారు. కానీ చాలా మంది నుంచి ఇవే తరహా ఫిర్యాదులు రావడంతో అనుమానం వచ్చి ఆరా తీశారు. తీగ లాగితే డొంకంత కదిలింది. ఏకంగా 2 కోట్ల దాకా ప్రభుత్వ సొమ్ము దారి మళ్లిందని అంతా చెప్తా ఉన్నారు. సో ఇది పరిస్థితి. మీరు కట్టే క్యూఆర్ కోడ్ లో బయట దాని మీద పేరు కనిపిస్తుంది కదా, ఆ పేరు కనిపించేటప్పుడన్నా వాహనదారులు కొంత అలర్ట్ గా ఉండాలి. నకిలీ క్యూఆర్ కోడ్లు చూపించి వాళ్ళు సొంత ఖాతాలకు సంబంధించి డబ్బులు దండుకుంటున్న పరిస్థితి అట. సో కాబట్టి ఈ స్కామ్ కి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, నిజంగా 2 కోట్ల స్కామ్ అంటే మా ఉన్నతాధికారులు తెలియకుండానే అంతా జరిగిందా అనేది అనుమానమే. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సంక్షేమ పథకాలు బరువైనవి, సీఎం అయ్యాక